పుష్ప అసలు ఎక్కడ చూసినా ఇదే వినిపిస్తుంది. ఎందుకంటే దీనికి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు మరి. మూవీ ట్రైలర్ కూడా రిలీజ్ అవ్వకుండానే కేవలం ప్రీ రిలీజ్ బిజినెస్తోనే 1000 కోట్లు కొట్టి ఇండియాలోనే బిగ్గెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్లో ఆల్ టైమ్ రికార్డ్ సెట్ చేసింది ఈ మూవీ. సో ఇండియా వైడ్ ఇంత క్రేజ్ ఉన్న పుష్ప మూవీ బాహుబలి 2 రికార్డ్స్ని బ్రేక్ చేసే పాసిబిలిటీస్ ఉన్నాయా లేవా అన్నది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మొదటగా కలెక్షన్స్ పరంగా చూద్దాం. బాహుబలి పార్ట్ 1 అండ్ 2 కలెక్షన్స్ చూసుకుంటే వరల్డ్ వైడ్గా 600 కోట్లు కలెక్ట్ చేసింది. పుష్ప పార్ట్ 1 కలెక్షన్స్ చూసుకుంటే వరల్డ్ వైడ్గా 360 కోట్లు కలెక్ట్ చేసింది. సో ఈ కలెక్షన్స్ చూసి బాహుబలికి పుష్పకి కాంపిటీషన్ ఏంట్రా బాబు అనుకోవచ్చు. కానీ పుష్ప మూవీ అనేది బాహుబలికి ఎప్పుడు కాంపిటేటరే. అది ఎలాగా అనుకోవచ్చు చెప్తా. బాహుబలి థియేట్రికల్ రిలీజ్ అయినప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు, అంతగా ఓటీటీస్ కూడా లేవు. కానీ పుష్ప మూవీ అలా కాదు. పుష్ప పార్ట్ 1 రిలీజ్ అయినప్పుడు కరోనా వల్ల జనాలు థియేటర్స్కి రాలేదు అండ్ 50% సీట్ ఆక్యుపెన్సీతోనే పుష్ప మూవీ రిలీజ్ చేశారు థియేటర్స్లో. అలా 50% సీట్ ఆక్యుపెన్సీ అయినా కూడా మూవీ రిలీజ్ అయ్యాక మిక్స్డ్ టాక్ వచ్చింది. అలా అయినా కూడా పుష్ప పార్ట్ 1 360 కోట్లు కలెక్ట్ చేసింది వరల్డ్ వైడ్గా. అంటే ఇది మామూలు విషయం కాదు. ఒకవేళ పుష్ప మూవీకి కూడా 100% సీట్ ఆక్యుపెన్సీ ఇచ్చి ఉంటే బాహుబలి పార్ట్ 1 కలెక్షన్స్ కొట్టకపోయినా దాని దగ్గరలోకి అయితే వెళ్ళేది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే బాహుబలి పార్ట్ 1 అండ్ పుష్ప పార్ట్ 1 సేమ్ కలెక్షన్స్ చేశాయని అనుకోవచ్చు మనం. సో పుష్ప 2 బాహుబలి 2 రికార్డ్స్ని బ్రేక్ చేస్తుంది అని అనుకోవడానికి ఇదొక పాసిబిలిటీ. అండ్ అలాగే నెంబర్ 2 పాసిబిలిటీ వచ్చేసి బాహుబలి మూవీ రిలీజ్ అయినప్పుడు వరల్డ్ వైడ్గా మన ఇండియన్ మూవీస్కి అంత ఇంపాక్ట్ ఉండేది కాదు. బట్ బాహుబలి వల్ల వరల్డ్ వైడ్గా మన ఇండియన్ మూవీస్కి ఒక క్రేజ్ అండ్ ఇంపాక్ట్ వచ్చింది. సో దానివల్ల ఇప్పుడు వచ్చే ఇండియన్ మూవీస్కి చాలా అంటే చాలా అడ్వాంటేజెస్ వచ్చాయి. సో వరల్డ్ వైడ్గా కూడా మన ఇండియన్ మూవీస్ అనేవి రిలీజ్ అవుతున్నాయి. అసలు పుష్ప మూవీకి ఇంత పాపులారిటీ రావడానికి మెయిన్ రీజన్ 12+ లాంగ్వేజెస్లో రిలీజ్ చేయడం ఈ మూవీని. సో దీనివల్ల ఎక్కువ గ్రాస్ కలెక్ట్ చేసే అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి పుష్ప 2 మూవీకి. సో బాహుబలి 2 రికార్డ్స్ని బ్రేక్ చేయడానికి ఇది ఒక పాసిబిలిటీ అని చెప్పవచ్చు పుష్ప మూవీకి. దీంతోపాటు పుష్ప మూవీకి మంచి క్రేజ్ ఉంది నార్త్లో. సో నార్త్లో హిట్టాలు పడితే చాలు కలెక్షన్స్ ఇంకా చెప్పనవసరం లేదు, ఆటోమేటిక్ వచ్చేస్తూనే ఉంటాయి. సో మూవీ బాగుంది అని టాక్ వస్తే చాలు అన్ని రికార్డ్స్ బ్రేక్ చేయడం పక్కా ఈ పుష్ప మూవీ. సో ఇవి పుష్ప మూవీ బాహుబలిని బ్రేక్ చేసే పాసిబిలిటీస్ అండ్ పుష్ప పెద్ద హిట్ అవి రికార్డ్స్ అన్ని బ్రేక్ చేయాలని కోరుకుంటాం. సో ఇది వీడియో గైస్. అండ్ అలాగే పుష్ప మూవీ రికార్డ్స్ అన్ని బ్రేక్ చేస్తారా లేదా మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో ఉంటా బాయ్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయి.